జై శ్రీకృష్ణ. ఈ వీడియోలో చిలుకు ద్వాదశి పాట అంటే చిలుకు దంచేప్పుడు పాడుకునే పాట తులసి కళ్యాణం మంగళహారతి కూడా ఉంది. ఇక చతుర్దశి రోజు మరియు పౌర్ణమి రోజు మనం తులసి కళ్యాణం చేసుకుంటాం కదా, దానికోసం రాజ్యలక్ష్మి అమ్మగారు మనకు పూజా విధానం తెలియజేశారు. తన వీడియో కూడా ఉంటుంది. ఇక మనం ఆ వీడియో పెట్టుకొని కళ్యాణం చేసుకోవచ్చు. ఇక 2 తులసి హారతులు కూడా ఉన్నాయి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. చిలుకు ద్వాదశి పాట. ఈ పాట చివరన ఎవరి తల్లి పేరు వారు అత్త పేరు మరియు ఆడపడుచు పేరు, వదిన పేరు, చెల్లి పేరు, కోడలిని మరియు కూతురు పేరు అనుకోవాలి. ఈ పాట చివరిలో ఉంటుంది. అల్లో నేరేడల్లో ఉత్తమ ఏకాదశి ద్వాదశి, మానమ్ము ఏకాశి మంచి ద్వాదశి, శ్రీనారదుల వారు చెప్పిన కథలు, శ్రీ విష్ణు పురాణాలు, శ్రీ తులసి మాహత్యం, నల్లని ఆకుల తులసమ్మ వేసి కొమ్మలతోను వెన్నుళ్లతోనూ పల్లగొమ్మల మీద ప్రబలని తులసి, కొందువగ శ్రీ తులసి కొనలుగా వేసే, మర్మముగా శ్రీ తులసి మారాకు వేసే, దైవముతో ఆ తులసి దళములే పెట్టే, పురుషోత్తముని తులసి పువ్వులే పూసే, కమలనాభుని తులసి కాయల్లు కాసే, పద్మనాభుని తులసి పండ్లునే పండే, ప్రాతకాలాన గోమయము తెచ్చి అలుకుదురే అత్యంత పాపంబు బాయ, నిష్టతో బెడదురే నీ నగరు నేను, అష్టాదల పద్మమ్ము అతి భక్తితోనూ నిష్టతో బెడదునే నీ నగరు నేను, నల్ల చెరకు కోల నయముగా తెచ్చి కంకణమ్ములు కడుదురు కడువేడ్కతోనూ, ముద్దురాలు చేసింది 3 ముద్దళ్ళు, 5 మానుకల బియ్యము దంచి 5 పావుల బెల్లం మందొప్ప వేసి, బ్రాహ్మణుని కోముద్ద భక్తితో పెట్టి, పేరంటాల కోముద్ద ప్రేమతో పెట్టి, తులసమ్మ కోముద్ద స్థిరముగా పెట్టి, తన పాల ముద్దలో పాలు నెయ్యి పోసి, వెండి అరుగుల మీద పైడి చాపల్లా చిట్టి చాపలు వేసి తివాసిలు వేసి, వచ్చిన పేరంటాళ్లను కూర్చుండబెట్టి, పైడి గిన్నెల్లోన పసుపొప్ప గల్పి పనతులా కాళ్లకు పూసేటివారు, గుండు గిన్నెల్లోన కుంకుమల్లు తీసి గొనుతులా నుదుళ్లకు పెట్టేటివారు, చుట్టు మట్టెలు పెట్టి శుద్ధ సరివేసి, సూర్యులా ఉషాదేవి రావే పేరంటం, గట్టి మట్టెలు పెట్టి కడియాలు పెట్టి, గౌతముల అహల్య రావే పేరంటం, వెండి మట్టెలు పెట్టి విడమ్ము వేసి, వేములా విల్లంబి రావే పేరంటం, కంచు మట్టెలు పెట్టి కడియాలు పెట్టి, కేశవుల రాధా రావే పేరంటం, చౌదరి వీధిలో ఓ సఖియలారా, శ్రీలక్ష్మి పిలిచింది చిలుకొప్పదంచ, బ్రాహ్మణ వీధిలో ఓ పనతులారా, శ్రీలక్ష్మి పిలిచింది చిలుకొప్పదంచ, కోమటి వీధిలో ఓ పనతులారా, శ్రీలక్ష్మి పిలిచింది చిలుకొప్పదంచ, ఈ నోము ఎవ్వరే నోమిన వారు, ఈ నోము శ్రీరముల సీత నోమింది, ఈ నోము ఎవ్వరే నోమిన వారు, ఈ నోము కేశవుల రాధ నోమింది, ఈ నోము ఎవ్వరే నోమిన వారు, ఈ నోము వేముల విల్లంబి నోమింది, ఈ నోము ఎవ్వరే నోమిన వారు, ఈ నోము గౌతముల అహల్య నోమింది, ఈ నోము ఎవ్వరే నోమిన వారు, ఈ నోము సూర్యుల ఉషాదేవి నోమింది, దవ్వుళ్ళ ఉన్నవే రాసుల్ల గొల్వా, తల్లిని పిల్వరే రాసుల్ల గొల్వా, అక్కడ ఉన్నవే రాసుల్ల గొల్వా, అత్తను పిల్వరే రాసుల్ల గొల్వా, అక్కడ ఉన్నవే రాసుల్ల గొల్వా, ఆడబిడ్డను పిల్వరే రాసుల్ల గొల్వా, ఎగిడియ ఉన్నవే రాసుల్ల గొల్వా, వదినను పిలువరే రాసుల్ల గొల్వా, చెగిడియ ఉన్నవే రాసుల్ల గొల్వా, చెల్లెను పిలువరే రాసుల్ల గొల్వా, కొగదీయ ఉన్నవే రాసుల్ల గొల్వా, కోడల్ని పిలువరే రాసుల్ల గొల్వా, బిగిబియ్య ఉన్నవే రాసుల్ల గొల్వా, బిడ్డను పిలువరే రాసుల్ల గొల్వా, అజ్ఞాన చీకట్ల నటబారద్రోలి సుజ్ఞాన బ్రహ్మము జూపి రక్షించు, జ్ఞానసారాయమ్ము ఓసి రక్షించు, జ్ఞాన హృదయములోన గలిగున్న కృష్ణ, ఎక్కువ శ్రీకృష్ణ నిన్నేమి అడగా, చక్కంగా ముత్తైదతనము నాకిమ్ము, చాలా సంతానము నాకు దయచేయు, చక్కంగా వైకుంఠ ప్రాప్తి నాకిమ్ము. శ్రీకృష్ణ నిన్ను నేను ఏమి ఎక్కువ అడగలేదు, చేసేటి పాపాలు ప్రారద్రోలు, ముందు సద్గతులు తోవజూపు. తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమణీయం, తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమణీయం,
తులసీ దామోదర కళ్యాణం. శ్రీహరి వచ్చెను దామోదరుడిగ శ్రీ మహాలక్ష్మి మారెను తులసిగా. శ్రీహరి వచ్చెను దామోదరుడిగ శ్రీ మహాలక్ష్మి మారెను తులసిగా. జరుగును ఇరువురి కళ్యాణం జగమంతటికి వైభోగం. జరుగును ఇరువురి కళ్యాణం జగమంతటికి వైభోగం. తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమణీయం. తులసీ దామోదర కళ్యాణం. పంచవన్నెల ముగ్గులు వేసి పచ్చని తులసికి పందిరి వేసి. పంచవన్నెల ముగ్గులు వేసి పచ్చని తులసికి పందిరి వేసి. తులసి కోటనే వేదిక చేసి దామోదరుడిని ఆహ్వానించి. తులసి కోటనే వేదిక చేసి దామోదరుడిని ఆహ్వానించి. తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమణీయం. తులసీ దామోదర కళ్యాణం. ఈ కళ్యాణం చూసిన చేసిన దంపతులకు సుఖశాంతులు కలుగును. ఈ కళ్యాణం చూసిన చేసిన దంపతులకు సుఖశాంతులు కలుగును. ఔషధ జననీ తులసమ్మ ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా. ఔషధ జననీ తులసమ్మ ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా. తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమణీయం. తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమణీయం. తులసీ దామోదర కళ్యాణం. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో పౌర్ణమి కన్నా ముందు వచ్చే చతుర్దశి రోజు తులసి కళ్యాణం చేసి ఒత్తులు ముట్టించుకుంటాం కదా. అందుకు అవసరమయ్యే పూజా విధానం మరియు పౌర్ణమి రోజు చేసే కళ్యాణం, ఇవి రెండింటికి ఈ పూజా వీడియో పెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజు మాత్రం తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజంచ కరిషే అని సంకల్పంలో చెప్పుకోవాలి. మిగతా అంతా సేమ్ వీడియో 2 రోజులు పెట్టుకోవచ్చు ఈ వీడియో. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా. సంధ్య, దీపారాధన చేయి తల్లి. చేస్తున్నమ్మా. చేసావా? గౌరీ చేయమ్మా, గౌరమ్మని చెయ్యు. చేసి పెట్టావా? ఇప్పుడు చేతులు అక్షింతలు తీసుకో తల్లి. తీసుకున్నావా? ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవతే గ్రీమస్వరామి. లాభస్తేషాం జయత్తేషాం కుదత్తేషా పరాభవ. ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామఃపర్తారం దాతారం సర్వసంపదం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం ఇంద్రాదష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం క్షేత్రాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం మాతాపితృభ్యో నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఓం సద్గురుభ్యో నమః. మీ తల్లి తండ్రి గురువుకు నమస్కారం చేసుకొని గణపతి మీద గౌరీ మీద అక్షింతలు వేయండి. వేశారా? ఒకసారి దీపానికి నమస్కారం చేయండి. దీపదేవి మహాదేవి శుభం భవతుమే సదా. యావత్ పూజ సమాప్తస్యం తావత్ ప్రజల సుస్థిరా. పువ్వు పెట్టి దండం పెట్టారా తల్లి? ఇప్పుడు నేత్రాచమనం చేసుకోండి.
ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఇప్పుడు చేతుల గిన్నె అక్షింతలు పట్టుకున్నారా? ఉత్తిష్టంత భూత పిశాచైతే భూమిభారకైతే శ్వీరోదేన బ్రహ్మ కర్మ సమారంభే. ఒకసారి వాసన చూసి ముందు వెనక కుడి పక్కన ఎడమ పక్కన చల్లండి. చల్లారా? ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భోహో, ఓం భోహ, ఓం సత్య, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తచ్చతుర్భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విడువండి. ఓం శుభాభ్యుదయార్థం జ శుభే శోభనమూర్తి అత్ర పృథివ్యాః జాంబోద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలం శ్రీకృష్ణ గోదావరయోః మధ్యప్రదేశే లక్ష్మీ నివాస గృహే కార్తీక దామోదర మండపే సగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ బ్రాహ్మణదితే ప్రారార్తే శ్రీ శ్వేతవరః కల్పే వైవస్వన్మంతరే కలిగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమణస్తి శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే అధ్యతిథి త్రయోదశి ఉపరి చతుర్దశి తిథౌ సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగి శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామశ్యం శుభతిథౌ. అస్మాకమను గోత్రం మీద ఉండే పుణ్యశీల గోత్రోద్భవస్య శ్రీనివాస్ నామదేశ లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్యారాణి నామదేశ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్యైశ్వర్యార్థం ఆయుష్కామ్యార్థఫలసిద్ధ్యర్థం విద్యార్థినాం సదా విద్యాబుద్ధిప్రాప్త్యర్థం సత్సంతానసిద్ధ్యర్థం దుష్టగ్రహ పీడా పరిహారార్థం నవగ్రహదోష పీడా పరిహారార్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సంభవితా విధానేన సంభవితా ప్రకారేణ శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ పూజాంచ కరిష్యే. అక్షింతలు నీళ్లు వదిలారా? ఇప్పుడు కలశానికి పూజ చేయండి. కలశస్యం కే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తచ్చ స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాధిప కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యధర్మణ అంగైశ్చ సహిత సర్వే కలశంతు సమాశ్రిత అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతి శాంతి పుష్టి తృష్టికరితత ఆయాంత కలశ పూజార్థం దురిదక్ష విదారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశస్తు వర్ణాయ నమః. ముఖే ఆచమన్యం సమర్పయామి. ఆయాంతు దేవపూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష. కలశానికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు చక్కెర అన్నీ వేసి కలశంలో 2 పువ్వులు వేసి శ్రీనివాస గారు ఒక పువ్వు తీసి అన్నిటి మీద పూజా ద్రవ్యాల మీద చల్లి మీ నెత్తి మీద చల్లుకొని సంధ్య నెత్తి మీద చల్లి ఆ పువ్వు పక్కకు పెట్టండి. పెట్టారా? ఇప్పుడు చేతుల అక్షింతలు తీసుకోండి. ఓం గణానాన్త్వా గణపతి గోంహ కవిం కవీనాముపస్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణ సదా నూతిభిస్సీద సాధనం ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. అత్ర గచ్చ జగద్యంజ సురరాజేశ్వర అనాథనాథ సర్వజ్ఞం గౌరీ గర్భవ సంభవ శ్రీ మహాగణాధిపతే నమః. ఆవాహయామి. ఆసనం మౌక్తికం పుష్పరాగంచ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆసనం సమర్పయామి. ఇప్పుడు పాద్యం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయకం భక్తపాద్యం మయా దత్తం గ్రహాణ ద్విరాధన
श्रीमहागणाधिपतये नमः। पादयोः पाद्यं समर्पयामि। हस्तयोर्घ्यं गौरीपुत्र नमस्ते शङ्करप्रियनन्दन। ग्रहाणार्घ्यं मया दत्तं गन्धपुष्पैक्षैत्युतं। श्रीमहागणाधिपतये नमः। अर्घ्यं समर्पयामि। मुखे आचमन्यम् अनाथनाथ सर्वज्ञं गिर्वाणिवरपूजिता। ग्रहाणाचमनं देवं तुभ्यं दत्तं मया प्रभो। श्रीमहागणाधिपतये नमः। आचमनं समर्पयामि। स्नानं पंचामृतै दिव्ये ग्रहणगणनायक अनाथनाथ सर्वज्ञं गिर्वाणि गणपूजिता। ओं श्रीमहागणाधिपतये नमः। पंचामृतस्नानं समर्पयामि। తదనంతరం శుద్ధోదక స్నానం. తదనంతరం కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. తదనంతరం నారీకేళఫలోదక స్నానం. తదనంతరం శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యే ఆవృతై మలైర్జలై స్నానం కుర్వంతు భగవనో పుత్ర నమోస్తుతే. శ్రీమహాగణాధిపతये నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం రక్తవస్త్రం దయంచారు దేవయోగంచ మంగళం శుభప్రదం గ్రహణధ్వం లంబోదరహర్తాత్మజ. శ్రీమహాగణాధిపతये నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆయనకు దంద్యం ఉంటుంది కనుక యజ్ఞోపవీతం అంతా అక్షింతలు వేయాలి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం తతోరేకం గ్రహాణం దేవ సర్వజ్ఞం భక్తానాం ఇష్టదాయకం. శ్రీమహాగణాధిపతये నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. గంధం చందనాగురు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీమహాగణాధిపతये నమః. గంధం సమర్పయామి. ఆరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది విలేపనం సమర్పయామి. అలంకరణార్థే అక్షతాం సమర్పయామి. అక్షతాన్ దివ్యాన్ శాల్యాన్ తండూలాన్ శుభాన్ గృహాణం పరమానందం శంభుపుత్ర నమోస్తుతే. అక్షతాం సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు. సుగంధాని చ పుష్పాని జాజీకుంఠముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. శ్రీమహాగణాధిపతये నమః. పుష్పై పూజయామి. ఇప్పుడు పుష్పాలు తీసుకోండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమహాగణాధిపతये నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. పెట్టారా పుష్పాలు? ఇప్పుడు అగరబత్తి ధూపం. అగరబత్తులు వెలిగించండి. వెలిగించారా? దశాంగం గుగ్గిలోపేతం సుగంధ సుమనోహరం ఉమాసుతన్నమస్తుభ్యం గ్రహాణవరదో భవ. శ్రీమహాగణాధిపతये నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు మీరు ముట్టుకున్నటువంటి మంగళహారతి ఒకసారి చూపించాలి. సౌజ్యం త్రివర్తి సంయుక్తం వైని మోదితం మయా గ్రహాణం మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీమహాగణాధిపతये నమః. దీపం దర్శయామి. ప్రత్యక్ష దీపం చూపించినాక నైవేద్యం పెట్టండి. అక్కడ చక్కెర కానీ ఒక పండు కానీ పెట్టుకుంటారు కదా, అది పెట్టుకోండి. ఓం భోర్భస్వః. ఓం తత్సర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. సత్యం వర్తేన. ఓం ప్రాణాయ స్వ సమాన సోదానస్య మధ్య మధ్య పానీయం సమర్పయామి. పూరాపుషం సమర్పయామి. ఉత్తరాపుషం సమర్పయామి. హస్తప్రక్షం సమర్పయామి. పాదపక్షం సమర్పయామి. తాంబూలం లేకపోతే ఇంత అక్షింతలు కూడా వేయచ్చు. పూగి ఫల సమాయుక్తం నాగవల్లి ధైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతये నమః. తాంబూలం సమర్పయామి. శక్త్యాన్ సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. మంగళ నీరాంజన దీపం గురుతం మంగళ నీరాంజన దీపం దర్శయామి. అక్కడ తీసుకొని అయితే కర్పూరం విజయం కనుక మంగళారతి చూపించండి. తర్వాత మంత్రపుష్పం చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకోండి. ఓం తత్పురుషాయ విఘ్నహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. శ్రీమహాగణాధిపతये నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. 2 చేతులు వేయండి. వేశారా? ఇప్పుడు చేతుల అక్షింతలు తీసుకోండి. యాని కాంచన పాపాన్ని జన్మాంతకృతాన్ని చతాంతాన్ని ప్రసంతి ప్రక్షణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవత్రాయమా కృపయా దేవ శరణాగత వచ్చల అన్యదాచరణ నాస్తి తమేశ్వర మమ తస్మాత్ కారణే భావేన రక్ష పరమేశ్వర. శ్రీమహాగణాధిపతये నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఒకసారి పసుపు కుంకుమ అన్నీ వేయండి. ఛత్రం సమర్పయామి. చామర విజయ మృత్యుం దర్శయామి. గీతం శ్రావ్య నాటక మహారమి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరాయత్పూజితమే అదేవం పరిపూర్ణతాస్తు మే అనేన ధ్యాన నవన షోడశోపచార పూజా విధానేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వినాయక చరణాలవిందార్పణమస్తు. విడిచారా అమ్మ? తదాస్తు అనుకొని నేను అక్షింతలు శ్రీనివాస గారు చూపించి నేను ఎత్తిమీద చల్లుకొని ఆమె ఎత్తిమీద చల్లండి. ఇప్పుడు అమ్మ సంధ్య గౌరీ పూజ చేయి. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. 3 సార్లు అక్షింతలు వేయాలి, 3 సార్లు నీళ్లు చల్లాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖ్యాచమని సమర్పయామి. పంచామృతాలు జీలకరించండి. పంచామృత స్నానం తదనంతరం శుద్ధోదక స్నానం. వస్త్రం వేయండి. తర్వాత ఇక్కడ గంధం జీలకరించి మీరు గంధం పెట్టుకోండి. శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. ఆరిద్ర చూర్ణం పసుపు వేసి పసుపు పెట్టుకోండి. కుంకుమ వేసి కుంకుమ పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఇక 4 పూలు పెట్టు. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. మహాకాళీ దేవతాభ్యో నమః. మహాసరస్వతి దేవతాభ్యో నమః. మహాలక్ష్మి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు అక్కడ ధూపం ఉన్నది కదా, చూపించు. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం చూపించావా? నైవేద్యం అక్కడ పెట్టుకున్నావు కదా, నైవేద్యం పెట్టు. ఓం చూపించు. ఓం ప్రాణాయస్వ మనస్వ అనుకుంటూ ఇట్లా 3 సార్లు ఇచ్చేసి చూపించు నైవేద్యం. తదనంతరం శక్త్యానుసరణ ప్రదక్షిణం. అక్కడ ఒక ఒక్క పొడి నాణ్యం పెట్టి, 1 రూపాయి నాణ్యం పెట్టుండి. పెట్టావా? ఇప్పుడు మళ్ళొకసారి మంగళారతి చూపిస్తున్నావా? మంగళ నీరాంజన దీపం దర్శయామి. మళ్ళీ చేతులు గిన్నె అక్షింతలు తీసుకో. ఓం కాత్యాయనాయ విఘ్నహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాగౌరీ దేవతాభ్యో నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. వేశావా? ఇప్పుడు ఇక ఆత్మపరక్ష నమస్కారం చేసి ఈ 2 అక్షింతలు అమ్మ మీద వేశావా? పసుపు కుంకుమ అన్ని ఒక పువ్వు కద్దించి ఛత్రం సమర్పయామి. చామర నృత్యం దర్శయామి. గీత ఆందోళిక మహారం సమస్త రాజోపచార శక్తిోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. అక్షింత నీళ్ళు బదులు. మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం పరమేశ్వరేత్పూజితమయ దేవం పరిపూర్ణం తదస్మే అనే ధ్యాన షోడశోపచార పూజా విధానేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగౌరీ చరణాలవిందార్పణం అస్తు. తదాస్తు అనుకో. ఒక పువ్వు తీసి గౌరీది నెత్తలో పెట్టుకో తల్లి. పెట్టుకున్నావా? ఇప్పుడు చేతులు అక్షింతలు పట్టుకోండిగా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సునేశం విశ్వాకారం గంగృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవజారం సర్వలోకైకనాథం. శ్రీ కార్తీక దామోదర లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ధ్యాయామి. ఇక్కడ వీటి మీద కూడా అన్నిటి మీద వేయండి. మీరు మోహిని దేవతలు ముగ్గు మీద అక్కడ మీరు వత్తులు పెట్టుకుంటారు, ఆ వత్తుల మీద అన్నిటి మీద. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. 3 సార్లు అన్నిటి మీద వేయండి. వేశారా? తర్వాత పాదయోపాద్యం. ముందు అక్కడ కృష్ణమూర్తికి, తర్వాత తులసికి, కార్తీక దామోదరునికి చల్లిన తర్వాత ఈ ముగ్గు మీద మోహిని దేవతల మీద వీటి మీద అన్నిటి మీద నీళ్లు చల్లండి. పాదయోపాద్యం సమర్పయామి 3 సార్లు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమన్యం సమర్పయామి. పంచామృత స్నానం. పంచామృతాలు తీసుకోండి. తీసుకున్నారా? తీసుకొని ఒక 3 స్పూన్లు పోయండి. కార్తీక దామోదరునికి పంచామృతాలు ఉన్నాయి కదా, చిన్నగా నేను అభిషేకం చెప్తున్నా, అభిషేకం చేయండి. హరి ఓం తత్సుయోరణామయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తునః స్వస్తిరున్షేభ్య ఊర్ధ్వంజిగాతు భేషజం శంనోస్తు ద్విపదేశం చతుష్పతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ కార్తీక దామోదర దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధోదక స్నానం. ఈ ముగ్గు మీద ఉన్న వాటి మీద కూడా చల్లండి. తదనంతరం నారీకేళపలోదక స్నానం. తదనంతరం శుద్ధోదక స్నానం. చల్లారా? ఇప్పుడు వస్త్రం. శ్రీ కార్తీక దామోదర దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేశారా వస్త్రం? ఇక్కడ ఈ మోహిని దేవతలకు వీటి మీద కూడా గంధం జీలకరించండి. ముందు కార్తీక దామోదరునికి వాటికి వేసిన తర్వాత తులసికి వేసిన తర్వాత ఇక్కడ గంధం జీలకరించండి. గంధం ఆరిద్ర చూర్ణం. పసుపు ఆరిద్ర చూర్ణం అంటే కుంకుమాది విలేపనం. అలంకరణార్థే అక్షింతలు. నేను ఒక 21 నామాలు మాత్రమే చెప్తాను. ఆ కార్తీక దామోదరునికి వేసుకోండి. ఎవరి ఉసిరిక చెట్టు తులసికి ఇద్దరికి వేసుకోండి. ఓం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. దోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇక్కడ
ఇక్కడ వేసిన తర్వాత ఈ మోహిని దేవతలకు కూడా అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ వేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటిది అది బట్ట పట్టుకోండి, ఇట్లా ఇటు అటు పట్టుకోండి. ఏది కార్తీక దామోదరునికి అంటే ఉసిరిక చెట్టుకును తులసికి మధ్యన మీ దగ్గర ఉన్న చేతిలో ఉన్నటువంటిది పట్టుకోండి. అక్షింతలు వేయండి. చేతులు అక్షింతలు పట్టుకోండి, ఇటాటు సెల్లా పట్టుకొని ఇంత ఇద్దరు భార్యాభర్తలు చెరో దిక్కున పట్టుకొని ఇటు వేయండి. నేను మంగళాష్టకాలు చదువుతున్నా. తర్వాత ఇంత అక్షింతలు వేసిన తర్వాత జీలకర్ర బెల్లం తర్వాత పెట్టండి. విన్నారా? చేతులు అక్షింతలు పట్టుకోమ్మా. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఇంగ్రీమస్వరామి సోముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూషకారి నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేష పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సోముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సౌదరి కోమలాంగి పీతాంబర రత్న విభూషరాఢ్యం వధూవరాభ్యం వరదా భవంతు సోముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాంబరరత్నభూషా కళ్యాణ గౌరీ శుభమంగళార్తి వధూవరాభ్యం వరదా భవంతు సోముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన పాంచాలపుత్రి మణిరత్నధాత్రి దివ్యాంగన ద్రౌపది నామధేయ పుణ్యా సతీ పాండవ ధర్మపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సోముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. ఇప్పుడు అక్షింతలు వేసి ఇటున్న వాళ్ళు అటు, అటున్న వాళ్ళు ఇటు, మగవాళ్ళు ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు మగవాళ్ళకి జీలకర్ర బెల్లం పెట్టండి. పెట్టి ఇట్లా చప్పకాలు కొట్టండి. ఒకసారి ఇట్లా కొట్టు, ఒకసారి పెట్టిన తర్వాత చప్పట్లు కొట్టండి. అయిపోయిందమ్మా. అగరబత్తి ధూపం చూపించండి, మోహిని దేవతలకు చూపించండి, అన్నిటికీ చూపించారా? దీపం అయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం. మీరు ఇక్కడ పెట్టుకున్నటువంటి వత్తులు, మోహిని దేవతల వత్తులు కూడా ముందు చూపించండి. చూపించిన తర్వాత ధూపం, దీపం అయిన తర్వాత నైవేద్యాలు, మీరు ఎక్కడిదక్కడ నైవేద్యాలు పెడతారు, అన్నిటికీ నైవేద్యాలు ముందు చూపించుకోండి. ఇక్కడ మోహిని దేవతల దగ్గర, ఇక్కడ దీపం దగ్గర పెడతారు. ఈ వీటి దగ్గర అన్నిటికీ ఓం భోర్భస్వః ఓం తత్సవితుర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన ఓం ప్రాణాయ సమాన సౌదాన మధ్య మధ్య పానీయం సమర్పయామి పూర్వపురుషం సమర్పయామి ఉత్తరపురుషం సమర్పయామి హస్తప్రక్షం సమర్పయామి తాంబూలం సమర్పయామి శక్త్యాన్ సువర్ణపురుష దక్షిణాం సమర్పయామి. ఆ లక్ష్మీనారాయణమూర్తి దగ్గర మాత్రమే దక్షిణావును తాంబూలం పెట్టండి. ఇక ఇప్పుడు మంగళారతి పట్టండి. మీరు మంగళహారతి చదువుకోండి. ఇప్పుడు మంత్రపుష్పం చెబుతుంది అమ్మ. రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మై సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యా ఈషదానిధిం. ఓం తత్పురుషాయ విఘ్నహే క్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. కాత్యాయనాయ విఘ్నహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానం ఈశ్వరస్వరభూతానాం బ్రహ్మాదిపితు బ్రహ్మణ సదాశివోం. శ్రీ కార్తీక దామోదర లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. దోసితోటి వేయండి. వేశారా? ఇప్పుడు ఆ అక్షింతలు తీసుకొని ప్రదక్షిణం చేసుకోండి. యాని కాంచన పాపాని జన్మాంతర్కృతాని చాతాంతాన్ని ప్రదర్శంతి ప్రక్షణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాయిమాం కృపయా దేవ శరణగతవత్సలాన్య శరణన్నాస్తి తమే శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన.
శ్రీ కార్తీక దామోదర లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ప్రదక్షిణ పూర్ణ నమస్కారం సమర్పయామి. ఇక ఇప్పుడు ఒకసారి పసుపు కుంకుమ అన్నీ వేయండి. ఛత్రం సమర్పయామి, చామరమింజయామి, నృత్యం దర్శయామి, గీతాం శ్రావయామి, ఆందోళికమారే సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. వేశారా? ఇప్పుడు చేతిలో ఒక ఉసిరికాయ, తర్వాత అక్షింతలు, 1 రూపాయి నాణ్యం తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరాయత్పూజితమే అదేవం పరిపూర్ణం తదాస్తు మే. అనేన ధ్యానావన షోడశోపచార పూజా విధానేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు. తదాస్తు అనుకోండి. గిన్నెని అక్షింతలు చూపించుకొని మీ నెత్తి మీద చల్లుకోండి. శ్రీనివాస్ గారు మీరు చూపించి నీ నెత్తి మీద చల్లుకొని సంధ్యా నెత్తి మీద చల్లండి. అయిపోయింది. అపరాధ సహస్రాణి క్రియంతే నిశమ్మః దాసోహమితి మా క్షమస్వ పరమేశ్వర. ఆవాహనం న జానామి విసర్జనం పూజం చేవ న జానామి క్షమస్వ పురుషోత్తమ. శ్రీ కార్తీక దామోదర, మా పూజలో ఏం తప్పులున్నా కానీ మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్పేసి అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. హారతి గుణరావమ్మా, హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత. మనసారా పూజింతు మా తులసి మాత. హారతి గుణరావమ్మా. లక్ష్మీ పార్వతి నీవు సరస్వతివి నీవమ్మా. లక్ష్మీ పార్వతి నీవు సరస్వతివి నీవమ్మ. ఆది పరాశక్తివి నీవే మాయమ్మ, నీవే మాయమ్మ. భువిలో నా భక్తుల కోర్కెలు తీర్చుట కొరకై, భువిలో నా భక్తుల కోర్కెలు తీర్చుట కొరకై బృందావనిగా నీవు వెలసినావమ్మా, వెలసినావమ్మా. హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత. మనసారా పూజింతు మా తులసి మాత. హారతి గుణరావమ్మా. నిత్యము నిన్ను కొలచినంత కురియును ఆనంద సిరులు. నిత్యము నిన్ను కొలచినంత కురియును ఆనంద సిరులు. నీ పూజల మహిమలను ఏమని వర్ణింతు, ఏమని వర్ణింతు. జగమేలు శ్రీహరికి సతి అయినా శ్రీహరిని, జగమేలు శ్రీహరికి సతి అయినా శ్రీహరిని. సకల సౌభాగ్యములను ఒనగూర్చగరావా, ఒనగూర్చగరావా. హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత. మనసారా పూజింతు మా తులసి మాత. హారతి గుణరావమ్మ. శ్రీ తులసి హారతి గునుమా, మా పాలిట ఇలవేల్పు వేగమెరమ్మా. మురిపాల తేలించు మోముతో మెరియా. శ్రీ తులసి హారతి గునుమా, మా పాలిట ఇలవేల్పు వేగమెరమ్మా. మురిపాల తేలించు మోముతో మెరియా. శ్రీ తులసి హారతి గునుమా. ముత్యాల ముగ్గుతో మెరిసేటి దీవి, రతనాల కాంతితో రాణించుతావి. ముత్యాల ముగ్గుతో మెరిసేటి దీవి, రతనాల కాంతితో రాణించుతావి. శ్రీహరి సతి నీవు బృందావనమయ్యేవు. మా ఇంట దీపముగా వెలసినావే తల్లి.
శ్రీ తులసి హారతి గొనుమా మా పాలిట ఇలవేల్పు వేగమెరమ్మా మురిపాల తేలించు మోముతో మెరియా శ్రీ తులసి హారతి గొనుమా నీ దళముల మహిమా ఎంచంగతరమా నీ పూజల మహిమా వర్ణింపతరమా నీ దళముల మహిమా ఎంచంగతరమా నీ పూజల మహిమా వర్ణింపతరమా హరిరాని నీ మహిమ జగమెట్లు తెలియ సౌభాగ్య సౌశీల్యమీయగారావే శ్రీ తులసి హారతి గొనుమా మా పాలిట ఇలవేల్పు వేగమెరమ్మా మురిపాల తేలించు మోముతో మెరియా శ్రీ తులసి హారతి గొనుమా ఆని ముత్యాలన్ని తలంబ్రాలు కాగా శ్రీదేవుడే నీ వరుడై రాగా ఆని ముత్యాలన్ని తలంబ్రాలు కాగా శ్రీదేవుడే నీ వరుడై రాగా మా గీతములన్నీ శృంగారాధ్వనులయ్యే మురిపించి ధన్యులమే దేవి రావే శ్రీ తులసి హారతి గొనుమా మా పాలిట ఇలవేల్పు వేగమెరమ్మా మురిపాల తేలించు మోముతో మెరియా శ్రీ తులసి హారతి గొనుమా శ్రీవాణి గౌరీ రూపాల వెలిసి శ్రీ జాతికి సౌభాగ్య సంతానమిచ్చే శ్రీవాణి గౌరీ రూపాల వెలిసి శ్రీ జాతికి సౌభాగ్య సంతానమిచ్చే సతీమ తల్లివి సంసార తారిని చేయింపు కైలాసపతి వినుతి చదువ శ్రీ తులసి హారతి గొనుమా మా పాలిట ఇలవేల్పు వేగమెరమ్మా మురిపాల తేలించు మోముతో మెరియా శ్రీ తులసి హారతి గొనుమా